సన్నగా తరిగిన టమాటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ ఆకు, కారం, ధనియాల పొడి, ఉప్పు, నూనె, అల్లం పేస్ట్, మీల్ మేకర్, ఒక నిమ్మకాయ, బియ్యం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. వేడైన తర్వాత నూనె పోసుకొని, నూనె కాగిన తర్వాత బిర్యానీ ఆకు, తర్వాత ఎర్రగడ్డలు ఈ విధంగా వేసుకోవాలి. ఎక్కువసేపు వేగనీయకూడదు. జస్ట్ 1 నిమిషమే వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకొని ఈ విధంగా మొత్తం కలిసేటట్టు చేసుకోవాలి. గంటతో తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఇది కూడా ఎక్కువసేపు కాదు, 1 నిమిషం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. చూడండి, నేను వేస్తున్నాను పచ్చిమిరపకాయలు. తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి. నేను ఏది ఎక్కువసేపు వేయించట్లేదండి. కొత్తిమీర, పుదీనా, టమాటాలు వేసిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మనకు రుచికి సరిపడా ఉప్పు తీసుకొని ఆ ఉప్పు వేసుకోవాలి. టమాటాలు వేస్తున్నాను. తర్వాత ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. ఉప్పు తర్వాత ధనియాల పొడి. ఉప్పు వేసిన తర్వాత ధనియాల పొడి వేస్తున్నాను. కారం వేసి ఒక్కసారి మొత్తం తిప్పేసిన తర్వాత వెంటనే ప్రెషర్ కుక్కర్లో పెట్టాలి. మూతేసి 1 విజిల్ ఉడికించాలి. 1 విజిల్ ఉడికించిన తర్వాత నేను ఏది వేయించలేదండి. వేయించకపోయినా చూడండి ఎంత బాగా గ్రేవీ వచ్చేసిందో. గ్రేవీ వచ్చిన తర్వాత ఇప్పుడు నీళ్ళల్లో ఒకసారి మీల్ మేకర్లన్నీ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. మీల్ మేకర్లన్నీ వేసుకొని ఈ మీల్ మేకర్లను కలిపిన తర్వాత మళ్ళీ ఒక్క విజిల్ పెట్టుకోవాలి. మూత పెట్టేసి 1 విజిల్ రానిచ్చుకోవాలి. 1 విజిల్ వచ్చిన తర్వాత చూడండి ఎంత బాగా అన్ని గ్రేవీతో పాటు ఎంత బాగా ఆయిల్ సపరేట్ అయిపోయి ఎంత బాగా వేగిందో. ఈ వేగిన దాంట్లో మనం తీసుకున్న బియ్యానికి సరిపడా నీళ్లు పోసుకోవాలి. ముందు నీళ్లు పోస్తున్నాను. చూడండి, నీళ్లు పోసేసాను. ఈ విధంగా వచ్చింది. నీళ్లు పోసిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టిన బియ్యం, ఈ నీళ్లు కూడా తెల్లక ముందే నానబెట్టిన బియ్యం అంతా వేసి కలుపుతున్నాను. నేను ఎంతైతే బియ్యం తీసుకున్నానో అంత తీసుకొని ఈ విధంగా చూడండి బియ్యం అంతా వేసాను. మొత్తం కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఒక్క అర నిమ్మ దెబ్బ ఇట్లా పిండుతున్నాను మొత్తం. ఈ నిమ్మ రసం పిండినందువల్ల ఏమవుతుందంటే బియ్యము అతుక్కోకుండా అన్నం పొళ్ళగా బాగుంటుంది. చూసేదానికి కూడా చాలా బాగుంటుంది. రుచి కూడా వస్తుంది ఈ నిమ్మకాయ వేసినందువల్ల. చూడండి, ఈ విధంగా వచ్చేసింది. ఈ విధంగా వచ్చిన దాన్ని మళ్ళీ ప్రెషర్ కుక్కర్లో మూత పెట్టేసి 3 విజిల్స్ ఉడికిస్తున్నాను. 3 విజిల్స్ పెడుతున్నాను. 1, 2, 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసి నేను ఓపెన్ చేసి చూసిన తర్వాత ఈ విధంగా చూడండి ఎంత బాగా వచ్చిందో. మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ ఎంత బాగుందో చూడండి. దీన్ని మీల్ మేకర్ బిర్యానీ కూడా అని అంటారు. ఇంత ఈజీగా ఎక్కువ శ్రమ లేకుండా చాలా టేస్టీగా అంటే చాలా టేస్టీగా మీల్